ఏ రాజు, ఇది ఉత్తి మాట, జస్ట్ పొగడతా అంతే. ఎందుకంటే రాజు ఎప్పుడైనా అప్పుల పాలైతాడా? తను పండించిన పంటకు గిట్టుబాటు ధర కల్పించాలని రోడ్డు మీదికొస్తాడా? రాజు అలా రాడు కదా. తను ఆజ్ఞాపిస్తే రేట్లు పెరగాల్సిందే కదా. చూశారా, వాగులు, వంకలు, గుంతలు, ఎగుడు దిగుడులు అయినా సరే అల్లు పెరగని సాగు సాగాల్సిందే, ఎద్దు కదలాల్సిందే, నాగలిపోటుతో నారు నాటాల్సిందే. అగో గలగల పారుతున్న గంగమ్మ, రైతు కంటి సంబరం. చెరువు ఇది నిండితేనే మనందరి కడుపులు నిండేది, లేకుంటే ఇక ఎండుడే కడుపు మండుడే. అందుకే చెరువును గంగమ్మ తల్లిగా పిలుస్తారు. ఇది నీటితో కలకలాడుతుంటే రైతులో రెట్టింపు ఆనందం. ఇది ఎండిందా, ఎడతెరపి లేని దిగులు. ఓ కనబడుతుందా ఆ బురద? ఆ బురద నుంచే బువ్వ తీసేది రైతు. తన ఒళ్ళంతా రోత అయినా పసిడిలాంటి పంట తీస్తాడు. ఇలా క్రాప్ లోన్లకై లైన్లో నిలబడే రాజు, యూరియాకై లైన్లో నిలబడే రాజు,